నిమిష ప్రియ యొక్క నిమిషాలు దగ్గర పడుతున్న వేళ చివరి నిమిషంలో కేఏ పాల్ ఒక దేవుళ్లాగా వచ్చి తన వృత్తి శిక్షను రద్దు చేయడానికి ముఖ్య కారణమయ్యాడు. నిజంగా లోకల్ ప్రాబ్లం కాదు, నేషనల్ ప్రాబ్లం కాదు, డైరెక్ట్ ఇంటర్నేషనల్ ప్రాబ్లంని సాల్వ్ చేయగల సత్తా ఇండియాలో కేఏ పాల్కుందని మరొకసారి నిరూపించడం జరిగింది. నిజంగా ఈ విషయంలో మాత్రం కేఏ పాల్ గ్రేట్ అని చెప్పాలి. కేరళకు సంబంధించిన నిమిష ప్రియ ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. హ్యూమన్లో తను ఆత్మరక్షణ కోసం అతన్ని చంపాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. అలాంటి ఆమె కోసం కేఏ పాల్ డైరెక్ట్గా హ్యూమన్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడి పెద్దలతో సెటిల్మెంట్ చేసి నిమిష ప్రియ యొక్క ఉరి శిక్షను రద్దు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అతడు ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కానీ ప్రతి ఒక్క ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పుడు ముందుండి మాట్లాడే వ్యక్తి ఖచ్చితంగా కేఏ పాల్ అని చెప్పాలి. ఖచ్చితంగా అతన్ని జోకర్ చేయడానికి ఎంతోమంది బ్రోకర్లు, ఎంతోమంది బేకారుగాళ్ళు చాలా డబ్బులు పెట్టి మరి అతన్ని చిన్న చూపు చూడడం జరిగింది. అయినప్పటికీ అతడు తగ్గకుండా ప్రతి విషయంలో ఎదుర్కోవడానికి, గవర్నమెంట్ని నిలదీయడానికి, ప్రతి విషయంలో ప్రజల కోసం ముందుండి మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా ప్రశ్నించే వ్యక్తి మన కేఏ పాల్ అని చెప్పాలి. నిజంగా కేఏ పాల్ ఈ విషయంలో చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే నిమిష ప్రియ విషయంలో మనం గమనించినట్టయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నిమిష ప్రియ కేసు ఆల్మోస్ట్ తనకి ఉరిశిక్ష దగ్గర పోయిన సమయంలో అతడు చివరి క్షణాల్లో ఓమని వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి నిమిష ప్రియ యొక్క ఉరిశిక్షను రద్దు చేయడం జరిగింది. నిజంగా సూపర్ వర్క్, గ్రేట్ వర్క్ అని చెప్పాలి. ఎవరు కూడా డేర్ చేయలేని సిచ్యువేషన్లో, ఎవరు కూడా డైరెక్ట్ కాంటాక్ట్ కాని సిచ్యువేషన్లో అతడు డైరెక్ట్ వెళ్ళి ఒక నేషనల్, ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగాడు. నిజంగా సూపర్ వర్క్ కేఏ పాల్. నిజంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు కేఏ పాల్ని సరిగా వాడుకోలేరేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే అతడికి ఎంతో టాలెంట్ ఉంది. ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచిన అతడు నిజంగా వేరే లెవెల్ క్యాండిడేట్ అని చెప్పాలి. అతడిని కరెక్ట్గా వాడుకోలేదు. లేదంటే ఏపీ, తెలంగాణ వాళ్ళు అతన్ని కరెక్ట్గా వాడుకొని ఉంటే ఎన్నో అద్భుతాలు, ఎంతో మంచిగా అతడి సేవలు ఖచ్చితంగా అవసరం అని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాలకి. ఎందుకంటే ప్రపంచంతో ఆయనకి ఎంతోమంది ప్రధాన మంత్రులతోటి, ప్రధాన నాయకులతోటి అతడు కనెక్ట్ కలిగి ఉన్నవాడు. చాలా దేశాలు తిరిగినవాడు. అతడు అన్ని రంగాల గురించి అవగాహన ఉన్నవాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతడు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా అతడు సొంతంగా ఫండ్స్ తెచ్చి విదేశాల నుంచి మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి హెల్ప్ చేస్తున్న హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు. నిజంగా కేఏ పాల్ యొక్క జీవిత చరిత్రను కూడా చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనొచ్చు అతని స్టోరీ. అతడు 10th క్లాస్లో 2 సార్లు ఫెయిల్ అయ్యిండు. అయినప్పటికీ జీవితంలో సక్సెస్ అయ్యిండు. ఎన్నో డాక్టరేట్లను కూడా అతడు పొందడం జరిగింది. నిజంగా కేఏ పాల్ యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అతడు తిండి తిక్కన లేని స్థాయి నుంచి ఇప్పుడు ఎంతోమందికి తిండి పెట్టే స్థాయికి వచ్చిండు. నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. కేఏ పాల్ గట్స్ కూడా వేరే లెవెల్ అని చెప్పాలి. ఫస్ట్ హిందూగా ఉన్న ఫ్యామిలీ నుంచి తర్వాత వాళ్ళ ఫాదర్ ద్వారా క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిపోయి అతడు ఎన్నో దేశాల్లో సువార్తను బోధించి తన బైబిల్లోని మాటలు నేర్పుతూ అతడు ఇంగ్లీష్ మీద పట్టు బిగించుకొని తెలుగు కూడా అనాల్గరంగా మాట్లాడే అతడు నిజంగా ఈరోజు ఎంతో స్థాయికి ఎన్నో దేశాల్లో, దేశ విదేశాల్లో అతడికి పేరు ప్రఖ్యాతి గాంచిన కేఏ పాల్ కొన్నిసార్లు అయితే నిజంగా అతడు దేశాల మధ్య వారిని కూడా ఆపడం జరిగిందంట. ప్రపంచ శాంతి దూతగా పిలుస్తారంట కేఏ పాల్ని. నిజంగా అతడి చరిత్ర వింటే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయని చెప్పొచ్చు. నిజంగా ఇండియన్ గవర్నమెంట్ అతనికి సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు అయితే అతడి టాలెంట్ని తొక్కి పడేసని చెప్పొచ్చు. ఎందుకంటే అతడు ఆల్రెడీ ఎదిగిపోయిండు. అతని ఎదుగుదలని ఓర్వలేని ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం అతని మీద ఖర్చు పెట్టి మరీ మీడియాను పిలిపించి ఖచ్చితంగా అతన్ని ఈరోజు రాజకీయ జోకర్ లెక్క చేసిరని చెప్పొచ్చు. నిజంగా కేఏ పాల్ గారు ఒకప్పుడే తన రేంజ్ అనేది వేరే లెవెల్లో ఉందంట భయ్య. నిజంగా అతడికి సపరేట్గా 2 విమానాలు, ఒక హెలికాప్టరు, ఎక్కడ పడితే అక్కడ కోట్ల ఆస్తులు సంపాదించుకున్నంట. కాకపోతే అన్ని ట్రస్ట్లకు ఇచ్చేసి అతడు చాలా మందిని ఆదుకున్నాడంట. దేశ విదేశాల్లో
చాలా చారిటీలు పెట్టి అతడు ఎంతోమంది పేద విద్యార్థులు కావచ్చు, పేద జనాలకి ఫుడ్ అనేది డొనేట్ చేసి చాలా మందిని ఆదుకోవడం జరిగిందంట. నిజంగా ఒక తెలుగోడై ఉండి దేశ విదేశాల్లో ఇంత స్థాయిలో తన సేవ చేసిన గుణం నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తిని రాజకీయ స్వలాభం కోసం చాలామంది వాడుకొని అతన్ని తొక్కేయడం జరిగిందంట భయ్య. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం చెప్పాలి. ఇప్పటికీ కూడా అతడు విదేశాల్లో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అతడికి చాలా మంచి నేము ఫేమ్ ఉన్నదంట. ఒకప్పుడు అతడు మీటింగ్లు పెడితే విదేశాల్లో అతడి వాక్యాలు కానీ అతడి యొక్క బైబిల్ మాటలు వినడానికి దేశాల్లో తండాపులుగా వచ్చేవారంట. జనాలు ఘోరంగా వచ్చేవాళ్ళంట. అసలు లక్షల మంది, వేలాది మంది అతడి మాటలు వినడానికి వచ్చేవారంట. నిజంగా కేఏ పాల్ గ్రేట్ అని చెప్పాలి. అలాంటి గ్రేట్ పర్సన్ని కరెక్ట్గా వాడుకోలేని స్థితిలో మన తెలుగు రాష్ట్రాలు కరెక్ట్గా వాడుకోకుండా అతన్ని ఒక రాజకీయ జోకర్ లెక్క చూస్తున్నారు. నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి. నిజంగా ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళిన కేఏ పాల్ ఒక తెలుగుడై ఉండడం నిజంగా చాలా గర్వకారణం తెలుగు జాతికి అని చెప్పాలి. అలాంటి కేఏ పాల్ నిజంగా ఈరోజు ఇలాంటి విషయాన్ని అతడు డైరెక్ట్ ఒక అమ్మాయి కోసం ఆ కంట్రీకి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి ఉరి శిక్షను రద్దు చేసేలా చేశాడు. నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. ప్రపంచ శాంతి దూతగా పేరొందిందంట కేఏ పాల్. నిజంగా సూపర్ అని చెప్పాలి. అతడు ఒక మతపరమైన బోధలే కాకుండా భయ్య నిజంగా మానవత్వపరమైన బోధలు కూడా చాలా చేస్తాడు. నిజంగా ఏ ప్రాబ్లం ఉన్నా తెలుగులో మీడియా ముందుకొచ్చి అతడి యొక్క ఒపీనియన్ని, అతడి యొక్క బాధని వ్యక్తపరుస్తూ ఉంటాడు. నిజంగా జనాలు అతన్ని పట్టించుకోకపోయినా అతడు చేయాల్సి అనుకున్న పనిని మాత్రం ఖచ్చితంగా చేయడానికి ముందు వస్తాడు. ఎవరిని పట్టించుకోడు. నిజంగా ఒక 60 ఏళ్ళ మనిషి తన జీవిత చరిత్రను చూసుకుంటే చాలా కింది స్థాయి నుంచి, తిండి లేని పరిస్థితి నుంచి ఎంతోమంది జనాలకి తిండిని పెట్టే స్థాయికి వచ్చిండు. నిజంగా కేఏ పాల్ జీవిత చరిత్ర ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం అని చెప్పొచ్చు. నిజంగా కేఏ పాల్ యొక్క ఏదైతే తన స్టోరీ వింటే మాత్రం నిజంగా గూస్ బంప్స్ వస్తాయి భయ్య. అతడు దేశ ప్రధానిలే అతడి కోసం క్యూ పట్టుకున్న పరిస్థితి ఉండేనంట. నిజంగా అందరితో కలిపి కూర్చొని భోజనాలు చేస్తే మన ఇండియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రులు, అతన్ని వేరే ప్రధానమంత్రిని కలవాలంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు కేఏ పాల్ని సంప్రదించి అతని అపాయింట్మెంట్ తీసుకొని ఇతడు కల్పిస్తేనే వాళ్ళని కలిసేవారంట. ఆ రేంజ్లో ఉన్న కేఏ పాల్ నిజంగా ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లు చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు సరిగా అతని యొక్క టాలెంట్ వాడుకోలేక నిజంగా ఎగతాళి చేసుకుంటూ జోక్ కామెడీ చేయడం నిజంగా చాలా దీనకరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. నిజంగా కేఏ పాల్ లాంటి వ్యక్తిని తెలుగు రాష్ట్రాలు సరిగ్గా వాడుకోలేక ఎంతో కోల్పోయారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. దేశ విదేశాల్లో పేరు, ప్రఖ్యాతి, ఆస్తులు, చారిటీలు, ట్రస్టులు, అన్ని రకాల హెల్పింగ్ నేచర్ ఉన్న కేఏ పాల్ని భయ్య నిజంగా సొంత రాష్ట్రాలు మాత్రం పట్టించుకునే స్థితిలో ఉన్నాయి. నిజంగా కేఏ పాల్ వర్క్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అతడి స్టోరీ వింటే మాత్రం నిజంగా సూపర్ అనిపిస్తుంది. అతడి యొక్క జీవిత చరిత్ర భయ్య నిజంగా వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ పెట్టిండు. పార్టీలోకి వచ్చిన తర్వాత అతని యొక్క పొలిటికల్ జోకర్గా చిత్రీకరించడం జరిగింది. చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతారు, అతని మీద కామెడీ ఫన్ చేస్తూ ఉంటారు. నిజంగా అలాంటి వ్యక్తిని ఇలా చూడడం చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అతనికి నిజంగా ఎన్నో డాక్టరేట్లు వచ్చినాయి, ఎన్నో అవార్డులు కూడా ఇచ్చారు. అతడు ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన వాడు. అలాంటి వారిని ఒక చిన్న చూపు చూడడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. పడి లేచిన కెరటం పడగొడుతున్న జనం భయ్య కేఏ పాల్ జీవితం. తన చిన్ననాటి నుంచి ఎన్నో బాధలు, తిండికి బట్టకు లేని పరిస్థితి నుంచి అతడు మొదలుపెట్టి విద్య కూడా సరిగా లేని సిచ్యువేషన్లో భయ్య తను నేర్చుకొని, తన ఫాదర్ నుంచి నేర్చుకొని వచ్చి రాని ఇంగ్లీష్ తోటి అతడు ఈరోజు ఏదైతే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మాట్లాడే స్థాయికి వెళ్ళి వేరే ఫారెన్ కంట్రీలో ఇంగ్లీష్లో తన లెక్చరర్ వినడానికి ఎంతోమంది జనాలు అతడి కోసం క్యూ కట్టేవాళ్ళంట. నిజంగా అలాంటి కేఏ పాల్ జీవితం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం అని చెప్పొచ్చు. నిజంగా సూపర్ లైఫ్ అని చెప్పాలి. అలాంటి వ్యక్తి యొక్క సేవల్ని తెలుగు రాష్ట్రాలు వాడుకోలేక వెనుకబడిపోతున్నారని నాకు అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ న్యూస్ ఛానళ్ళు అతన్ని పొగుడుతూ ఎన్నో మ్యాగజైన్లో అతడి ఫోటో వేస్తూ అతడి కోసం పొగిడి అతనికి ఎన్నో అవార్డులు అందించిన న్యూస్ ఛానళ్ళు ఎన్నో ఉన్నాయి భయ్య. అలాంటి న్యూస్ ఛానళ్ళు
ఇప్పుడు ప్రజెంట్ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రం అతడిని తగ్గించి అతడి స్థాయిని దించేసి అతడిని ఒక పొలిటికల్ జోకర్గా చిత్రీకరించి మనకు ప్రజెంట్ చేస్తారు భయ్య. నిజంగా కేఏ పాల్ని ఇలా చేయడం చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తున్నది. నిజంగా కేఏ పాల్ లాంటి వ్యక్తిని తెలుగు రాష్ట్రాలు సరిగ్గా వాడుకోలేక ఎంతో కోల్పోయారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నిజంగా చూస్తూనే ఉండండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.